Okay. Good morning, leaders. Good morning to all. Myself, రమ్య శ్రీనివాస్, ప్రజెంట్ డైమండ్ డైరెక్టర్ గా ఉన్నాను. సో ఆల్మోస్ట్ మీ అందరికి నేను తెలుసు. అండ్ వన్స్ అగైన్ ఈ రోజు జరగబోయే జూమ్ సెక్షన్ లోకి అందరినీ హార్ట్లీ వెల్కమ్ చేస్తున్నాను. న్యూ డిస్ట్రిబ్యూటర్స్ కి అండ్ 8%ers కి, 5%er, 8%er, 12%er, 16%er, బ్రాంజ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్స్, గోల్డ్ డైరెక్టర్, స్టార్ డైరెక్టర్స్, డైమండ్ డైరెక్టర్స్, క్రౌన్ డైరెక్టర్స్ అండ్ అవర్ గ్రేట్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్స్ యూసిడీస్. సో మీ అందరికీ హార్ట్లీ వెల్కమ్. సో ఈ రోజు సెక్షన్ లోకి వస్తే, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ వెస్టీస్ ఫ్యామిలీ. సో అవునండి, ఇది మనందరం ఒక వెస్టీజ్ ఫ్యామిలీలో ఉన్నాము. సో ఈ ప్రపంచంలోనే వెస్టీజ్ ఫ్యామిలీ అనేది చాలా గొప్పదన్నమాట. సో కొత్త వ్యక్తులు ఎవరైనా యాడ్ అయి ఉన్నా కూడా మీ అందరినీ కూడా వెస్టీజ్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చేస్తున్నాను. సో కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ టేకెన్ ఎ రైట్ డెసిషన్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. సో మనం అందరం కూడా చాలా మంచి డెసిషన్ తీసుకొని ఈ రోజు మన బ్రైట్ ఫ్యూచర్ కోసం వెస్టీజ్ లోకి రావడం జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క దానికోసం వచ్చున్నారు. సో మన ఫ్యూచర్ ని మార్చుకోవడానికి మనం వెస్టీజ్ లో జాయిన్ అయ్యాము. సో దానికోసం మనందరికీ ఒకసారి కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను. అండ్ అలాగే హౌ పీపుల్ జాయిన్ ఇన్ వెస్టీజ్. సో పీపుల్ అనేది వెస్టీజ్ లోకి ఎలా జాయిన్ అవుతారు. సో ఈరోజు టాపిక్ అంతా కూడా కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుంది. గెట్ రెడీ. సో పీపుల్ వెస్టీజ్ లోకి ఎలా జాయిన్ అవుతున్నారు. సో ఆలోచిస్తే చాలా మంది వెస్టీజ్ లోకి ఎలా జాయిన్ అవుతారంటే, ఫస్ట్ ఫేస్ వాల్యూ. సో మనం ఒక వ్యక్తికి వెస్టీజ్ ప్లాన్ గురించి మాట్లాడినప్పుడు, వెస్టీజ్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మన ఫేస్ వాల్యూ అంటే మన మీద ఉన్న నమ్మకంతో జాయిన్ అవుతారు. నెక్స్ట్ కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ ద్వారా జాయిన్ అవుతూ ఉంటారు. సో జాయిన్ అవ్వు అని ఎక్కువగా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. సో అలా కొంతమంది జాయిన్ అవుతారు. ఇంకొంతమంది వచ్చేసి ప్రోడక్ట్స్ ని యూజ్ చేసి జాయిన్ అవుతారు. ఇంకొంతమంది డబ్బు సంపాదించాలి, దీంట్లో మార్కెటింగ్ ప్లాన్ నచ్చి డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో జాయిన్ అవుతారు. ఇంకొంతమంది వచ్చేసి హెల్పింగ్ అదర్స్. సో చాలా మంది అదర్స్ కి హెల్ప్ చేయొచ్చు ఈ ప్లాట్ఫామ్ ద్వారా, కొంతమందికి ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో జాయిన్ అవుతూ ఉంటారు. సో అట్లా నో మ్యాటర్ హౌ యూ జాయిన్, బట్ యూ హ్యావ్ టేక్ ద రైట్ డెసిషన్. సో ఇక్కడ మీరు ఎలా జాయిన్ అయ్యారు అన్నది ఇంపార్టెంట్ కాదండి. సో మీరు ఒక మంచి డెసిషన్ తీసుకొని వెస్టీజ్ లోకి జాయిన్ అయ్యారు అన్నదే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వెల్కమ్ యువర్ డెసిషన్, బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ షోయింగ్ దిస్ ఆపర్చునిటీ. సో మీ డెసిషన్ ని వెల్కమ్ చేస్తూ గాడ్ కి థ్యాంక్స్ చెప్పండి. ఎందుకనంటే ఇంత మంచి ఆపర్చునిటీని మనకి ఈ ప్రపంచంలో దొరికేలా చేసిన గాడ్ కి అండ్ గౌతమ్ బాలి సార్ కి థ్యాంక్స్ తెలియజేయండి, అండ్ మీ అప్లయన్స్ కి కూడా. అండ్ అలాగే ఫైండ్ యూ వై. ఎందుకు వెస్టీజ్ చేస్తున్నారు, ఎందుకు వెస్టీజ్ జాయిన్ అయ్యారు. సో బీ క్లియర్ వై యు ఆర్ హియర్. మీరు క్లియర్ గా ఉండాలి, ఎందుకు మనం వెస్టీజ్ చేస్తున్నాము. క్లారిఫై యువర్ పర్పస్. మన పర్పస్ ఏంటి, దేనికోసం వెస్టీజ్ లో ఉన్నాము, దేనికోసం వెస్టీజ్ ని చేస్తున్నాము, ఎందుకు వెస్టీజ్ ని ఎంచుకున్నాము. చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, అండ్ అలాగే పార్ట్ టైమర్స్ చాలా మంది, ఇప్పుడు జిల్లా కలెక్టర్స్, పోలీస్ డిపార్ట్మెంట్స్, డాక్టర్స్, లాయర్స్ చాలా మంది మన వెస్టీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళ ఒక ప్రొఫెషన్ లో ఉన్నా కూడా మళ్ళీ మన వెస్టీజ్ చేస్తున్నారు. వాళ్ళు దేనికోసం, వాళ్ళకి ఒక పర్పస్ ఉంది, వాళ్ళకి ఒక క్లారిఫికేషన్ ఉంది, దేనికోసం వాళ్ళు వెస్టీజ్ చేస్తున్నారు అనేది వాళ్ళకి ఒక ఐడియా ఉంది. సో మనకు కూడా మనం వెస్టీజ్ దేనికోసం చేస్తున్నాము, ఎందుకు మనం వెస్టీజ్ ని చూస్ చేసుకున్నాము అని ప్రతి ఒక్కరికి ఎవరికి వాళ్ళకి ఒక పర్పస్ అనేది ఉండాలి. సో చాలా మందికి ఉండేది ఏంటి, దేనికోసం వెస్టీజ్ చేస్తారంటే ఇదిగో ఈ డ్రీమ్స్ నెరవేర్చుకోవడం కోసం. ఏంటి ఆ డ్రీమ్స్, ఏంటి ఆ పర్పస్ అంటే మోర్ మనీ, ఎక్కువ మనీని సంపాదించడం కోసం. అండ్ అలాగే దాంతో పాటు సొంత ఇంటి కల, అండ్ అలాగే సొంత కారు, పిల్లలకి ఎడ్యుకేషన్ బాగా ఇవ్వాలని చెప్పేసి, ఇంకా లేడీస్ లో వచ్చేసి ఎక్కువ బంగారం కొనుక్కోవాలి అని, ఇంకా కొంచెం మనం పెద్దవాళ్ళం అయిపోయి సెటిల్ అయిన తర్వాత మన పిల్లల ఎడ్యుకేషన్ కూడా అయిపోయిన తర్వాత చిల్డ్రన్స్ మ్యారేజ్, అండ్ అలాగే లోన్ లిబారిటీస్ అండ్ సేవింగ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. సో వీటి కోసం వచ్చేసి చాలా మంది మనము వెస్టీజ్ ని చూస్ చేసుకున్నాం. ఇవన్నీ బయట ఉండవా అంటే ఉంటాయి. ఓన్ హౌస్ కావాలా, కార్ కావాలా, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కావాలా, దాంతో పాటు మనం బంగారం కొనుక్కోవాలా, ఇవన్నీ బయట సెటిల్ చేయాలంట. బయట మనం ఏ జాబ్ చేసినా
జీతం మాత్రమే వస్తుంది. మన జీవితం అనేది ఏమీ మారదు. బట్ మనకున్న ఈ కళలన్నీ నెరవేర్చుకోవాలి, ఈ డ్రీమ్స్ అన్నిటిని ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే కేవలం మనకి ఈ వెస్టీజ్ ప్లాట్ఫామ్ లోనే జరుగుతుంది. సో వై డు పీపుల్ జాయిన్ ఇన్ వెస్టీజ్? అండ్ మనీ టు ఫుల్ఫిల్ దేర్ డ్రీమ్స్. సో ఎందుకు వెస్టీజ్ లోకి జాయిన్ అవుతున్నారు అని అంటే, ఫస్ట్ వచ్చిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇక్కడ రాబోతుంది. సో అండ్ మనీ టు ఫుల్ఫిల్ ద డ్రీమ్స్. డబ్బు సంపాదించి ఇందాక మనం చూసుకున్న డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో, సో ఆ డ్రీమ్స్ అన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి వెస్టీజ్ ని చేస్తున్నాము. సో వెస్టీజ్ ఆఫర్స్ ఎలా ఉంటాయి అంటే, వెస్టీజ్ లో వచ్చేసి వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్ అండ్ ఆపర్చునిటీ టు ఎర్న్ మనీ. సో వెస్టీజ్ లో మనకి కేవలం రెండు ఆఫర్స్ ఉన్నాయండి. ఏంటి ఆ ఆఫర్స్? ఏంటి ఆఫర్ అంటే, ఫస్ట్ మనం వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ అనేది యూస్ చేస్తున్నాం, చాలా మంచి క్వాలిటీ అయిన ప్రొడక్ట్స్ ని వాడుతున్నాం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మంచి ఆపర్చునిటీ అనేది చాలా గొప్పదన్నమాట. సో అవకాశం, మనకి డబ్బు సంపాదించుకోవడానికి ఒక గొప్ప అవకాశం అనేది వెస్టీజ్ లో వన్ ఆఫ్ ద ఆఫర్. అండ్ కీ క్వాలిటీస్ ఆఫ్ గుడ్ బిజినెస్. ఒక బిజినెస్ బాగుండాలి, ఒక బిజినెస్ బాగా రన్ అవ్వాలి, ఒక బిజినెస్ బాగా నడుస్తుంది అంటే దానికి గుడ్ క్వాలిటీస్ ఏముంటాయండి? కంపెనీ. సో కంపెనీ ఎలా ఉంది, కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కొంతమంది చూస్తుంటారు. అండ్ కొంతమంది ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి, ప్రోడక్ట్స్ బాగున్నాయా లేదా, అండ్ ఇంకొంతమంది మార్కెటింగ్ ప్లాన్ ఎలా ఉంది, మార్కెటింగ్ ప్లాన్ సక్సెస్ అయిందా లేదా, సక్సెస్ అవుతున్నారా లేదా. సో మెయిన్ చూసేవి ఏంటి అంటే పీపుల్ ఈ మూడే అన్నమాట: కంపెనీ, ప్రోడక్ట్, ప్లాన్ అండ్ మిమ్మల్ని. సో అట్లా మేనేజ్మెంట్, మన కంపెనీ చూసుకుంటే అవర్ గ్రేట్ లీడర్స్ గౌతమ్ బాలి సార్ అండ్ కన్వీర్ బీర్ సింగ్ సార్, దీపక్ సార్, వండర్ఫుల్ మేనేజ్మెంట్ ఉందండి మనకి. దాంతో పాటు ఇండియాలోనే నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా మన వెస్టేజ్ ఉంది. అండ్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 30th ర్యాంక్ లో మన వెస్టేజ్ ఉండడం జరిగింది. సో ఇట్లా మనం గ్రోత్ చూసుకుంటే, మన కంపెనీ గురించి మాట్లాడితే 5 crores తో స్టార్ట్ అయిన మన కంపెనీ ఇప్పుడు వచ్చేసి 3000 crore ప్లస్ టర్న్ ఓవర్ జరుగుతూ ఉంది. సో మన కంపెనీ మార్కెటింగ్ ప్లాన్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఇంకా దాంతో పాటు కంపెనీ స్టాటస్ చూసుకుంటే 2004 లో స్టార్ట్ అయినప్పుడు ఆ మనకి కేవలం 10 ప్రొడక్ట్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు ప్రజెంట్ 2023 నాటికి 450+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అప్పుడు 2 ఆఫీసెస్ కాస్త ఇప్పుడు 48 బ్రాంచ్ ఆఫీసెస్ అవ్వడం జరిగింది. అండ్ అలాగే 3000 మినీ డిఎల్సిపిస్, 6 డిస్ట్రిబ్యూటర్స్, జస్ట్ 6 వ్యక్తులతో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 2.5 crores డిస్ట్రిబ్యూటర్స్ తో కంపెనీ రన్ అవుతుంది. అండ్ అలాగే 5 కోట్ల టర్న్ ఓవర్ కాస్త 3000 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది. సో కంపెనీ గురించి చూసుకుంటే కంపెనీ గ్రో ఆన్ అవుతూనే ఉంది. సో అలా మన కంపెనీ 2030 నాటికి ఒక 50 కంట్రీస్ లో ఎక్స్పాండ్ అవ్వబోతుంది. సో దాంతో పాటు ప్రోడక్ట్స్ చూసుకుంటే ఇంటర్నేషనల్ క్వాలిటీ అండ్ ట్రూ వాల్యూ ఫర్ మనీ. సో మన ప్రోడక్ట్ ఏదైనా కూడా మనకి అందుబాటు ధరలో అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రోడక్ట్ బాగుంది, కంపెనీ ప్రొఫైల్ బాగుంది, మనం డబ్బు సంపాదించాలి. ఎస్, ఇఫ్ యూ వాంట్ టు ఎర్న్, ఐ షుడ్ లెర్న్ దిస్ బిజినెస్. మీరు సంపాదించాలి అని అనుకుంటే ఖచ్చితంగా మన బిజినెస్ గురించి ముందు లెర్న్ చేయాలి, నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు ఏంటి బిజినెస్ అనేది తెలుసుకోవాలి. ఏం నేర్చుకోవాలి అని అంటే ఈ 4 steps నేర్చుకోవాలి. ఫస్ట్ వన్ ప్లాన్, సెకండ్ వన్ ప్రోడక్ట్, థర్డ్ వన్ బిజినెస్ బేసిక్స్, అండ్ ఫోర్త్ వన్ ప్లాన్ షో. ఓకే, సో షార్ట్ గా సింపుల్ గా సేమ్ ఈ 4 పనులు ఏదైతే ఉన్నాయో వీటిని డూప్లికేట్ చేయడం ద్వారా మనకి బిజినెస్ అనేది ఇంకా బాగా ఈజీ అవుతుంది. సో ఫస్ట్ నేర్చుకోవాల్సిన ఏంటంటే ప్లాన్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి ఆ ప్లాన్ అంటే, మనం ఎక్కడ వర్క్ చేయాలి, దేనికోసం వర్క్ చేయాలి, ఎవరితో పని చేయాలి, ఎప్పుడు ఎలా పని చేయాలి అనేది ప్లానింగ్ అనేది ఉండాలి. దాంతో పాటు ప్రోడక్ట్స్ ఉండాలి, ఇంకొకటి బిజినెస్ బేసిక్స్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ప్లాన్ షో అన్నమాట. సో వెస్టీజ్ యూ షాప్ యూ విల్ గెట్. అసలు వెస్టీజ్ లో మనం షాపింగ్ చేయడం వల్ల ఏమొస్తుంది, మనకి ఏంటి బెనిఫిట్ అంటే, సో డిస్కౌంట్ ఏంటంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద కూడా మనకి 10 to 20% అనేది డిస్కౌంట్ రావడం జరుగుతుంది. దాంతో పాటు మనం రీపర్చేస్ చేయడం వల్ల ఇంకొక 10%, టోటల్ గా 30% అనేది మనకు ప్రోడక్ట్ మీద డిస్కౌంట్ రావడం జరుగుతుంది. ఇంకొకటి కన్సిస్టెన్సీ ఆఫర్. సో ఆల్మోస్ట్ కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే అందరికీ తెలుసు, కంటిన్యూగా 4 months 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపల ఎవరైతే 100 PVని చేస్తారో సో వాళ్ళు కన్సిస్టెన్సీ ఆఫర్ లో ఉంటారనమాట. సో ఇట్లా కంటిన్యూగా 4 months కన్సిస్టెన్సీ చేయడం వల్ల
5th మంత్ లో మనకి 3000 రూపీస్ ఆఫ్ ఎంఆర్పి ప్రోడక్ట్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. సో బయట షాప్ కి మనకి డిఫరెన్స్ ఇదేనండి. 10 to 20% డిస్కౌంట్ వస్తుంది ప్రోడక్ట్స్ మీద. దాంతో పాటు వచ్చేసి ఇంకొక 4 months కొనడం వల్ల 5th మంత్ లో వచ్చేసి 3000 రూపీస్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. అండ్ మంత్లీ బోనస్ ఆన్ ఎవ్రీ పర్చేస్ 5% to 60%. మీరు మంత్లీ ఎంతైతే పర్చేస్ చేస్తున్నారో, మీరు ఎంత ప్రోడక్ట్స్ అయితే యూస్ చేసుకుంటున్నారో, సో దాని మీద మీరు ఏ లెవెల్లో ఉన్నారో, మీరు 5% లో ఉన్నారా, 8 లో ఉన్నారా, 12 లో ఉన్నారా, 16 లో ఉన్నారా, దీనిని బట్టి మీ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది మీకు ప్రతి నెల అకౌంట్ లో యాడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఎవ్రీ మంత్ యూ విల్ గెట్ 9 ways ఆఫ్ ఇన్కమ్స్. ఎప్పుడైతే మనకి 9 ways ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క లెవెల్ అచీవ్ అయ్యే కొద్దీ కొన్ని కొన్ని ఇన్కమ్స్ అనేవి మనం తీసుకుంటా ఉంటాం. సో ఆ 9 ways ఆఫ్ ఇన్కమ్స్ కూడా మన బోనస్ లో యాడ్ అవుతుంది. సో ఇప్పుడు మన ప్రోడక్ట్స్ వచ్చేసి ఆన్లైన్ షాపింగ్ ద్వారా మనం ప్రోడక్ట్స్ ని పర్చేస్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ హోమ్ డెలివరీస్ కూడా జరుగుతాయి అన్నమాట. మనకి హోమ్ డెలివరీ కూడా ఉంది ప్రోడక్ట్ అనేది కొన్ని కొన్ని ఏరియాస్ కి. దాంతో పాటు మనం ఎప్పుడైతే పర్చేస్ చేసుకున్నాం ప్రోడక్ట్స్, త్వరలో 2 to 3 hours లో మనకి ప్రోడక్ట్ అనేది రావడం కూడా, ఫాస్ట్ డెలివరీ కూడా అవుతుంది. సో స్కోప్ టు ఎర్న్ మనీ, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్. సో మీరు హోప్ తో ఉండండి, ఖచ్చితంగా మన డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి. సో వెస్టీజ్ మార్కెటింగ్ ప్లాన్ లోకి వస్తే ఏంటి, హౌ టు స్టార్ట్ ఎర్నింగ్ దిస్ ఇన్కమ్. అసలు ఇన్కమ్ ని ఎలా స్టార్ట్ చేస్తాం, ఎలా ఎర్న్ చేస్తామంటే, ఫస్ట్ మనం ఇక్కడ మనకి ఎటువంటి ఫీజ్ అనేది కట్టనవసరం లేదు. ఫ్రీగా మనం ఐడిషిప్ ఆధార్ కార్డ్ తో ఐడి అనేది జాయిన్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక 30 PV తో మన ఐడి అనేది రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా లైఫ్ టైం ఐడి అనేది పర్మనెంట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంపోజిషన్ ప్లాన్. ఎవ్రీ ప్రోడక్ట్ ఈస్ సైన్డ్ 2 types ఆఫ్ వాల్యూస్, ప్రోడక్ట్ పాయింట్ వాల్యూ అండ్ బిజినెస్ వాల్యూ. సో మనం ఒక PV ఈజ్ ఈక్వల్ టు 30 రూపీస్ అనమాట. అంటే ఒక 30 రూపాయలు పెట్టి మనము ఒక ప్రోడక్ట్ తీసుకున్న, 30 నుంచి 40 రూపాయలు, 50 రూపాయల మధ్యలో ఒక ప్రోడక్ట్ తీసుకుంటే ఒక పాయింట్ రావడం జరుగుతుంది. అండ్ ఒక పాయింట్ కి వచ్చేసి ఇక్కడ మనం మనం లెవెల్ ని బట్టి 18 రూపీస్, BV ఈజ్ ఈక్వల్ టు 18 అనమాట. 18 తో కన్వర్ట్ అవుతుంది. అలా మనం వచ్చేసి యూ రివార్డ్స్ స్టార్ట్స్ వెన్ యూ వన్ ఆఫ్ ద డౌన్ లైన్, సో పర్చేస్ ద ప్రొడక్ట్ అండ్ స్పాన్సర్ ద డౌన్ లైన్. ఎప్పుడైతే మనము ఒక డౌన్ లైన్ గా ఫస్ట్ వెస్టీజ్ లోకి జాయిన్ అయ్యామో, ఒక డిస్ట్రిబ్యూటర్ గా వెస్టీజ్ లోకి వచ్చామో, ఫస్ట్ మనం చేయాల్సిన ప్రోడక్ట్ ఏంటంటే యూజ్ ద ప్రోడక్ట్. సో అంటే ప్రోడక్ట్స్ ని పర్చేస్ చేసుకోవడం. సో ఎప్పుడైతే మనం ప్రోడక్ట్స్ ని పర్చేస్ చేసుకున్నామో, అండ్ స్పాన్సర్ ద డౌన్ లైన్. ఎప్పుడైతే మనం ప్రోడక్ట్స్ పర్చేస్ చేసుకొని వాడుతున్నామో, యూజ్ చేస్తున్నామో, నెక్స్ట్ వెంటనే ఇంకొక పర్సన్ కి షేర్ చేయాలి, వాళ్ళని మనం స్పాన్సర్ గా యాడ్ చేసుకోవాలి. అట్లా బిజినెస్ బేసిక్స్ చూసుకుంటే, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అట్ విచ్ యూ పర్చేస్. మాక్సిమం మనకి ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద కూడా ఎంఆర్పి ఉంటుంది. సో మనకి వచ్చేసి డిపి ప్రైస్, డిస్ట్రిబ్యూటర్ గా మనకి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కి రావడం జరుగుతుంది. అండ్ అలాగే మనం చేసే పాయింట్స్ వాల్యూమ్ మీద, అండ్ అలాగే మన డౌన్ లైన్స్ చేసే గ్రూప్ వాల్యూమ్ మీద మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇందాక చెప్పాను కదా 9 ways ఆఫ్ ఇన్కమ్ అనేది మనం చేసే దాన్ని బట్టి ఉంటుందని. సో ఫస్ట్ వన్ వచ్చేసి 10 to 20% సేవింగ్ ఆన్ కన్సంప్షన్స్ అండ్ అక్యుములేటివ్ బోనస్ 5 to 16%. అండ్ డైరెక్టర్ బోనస్. ఎప్పుడైతే ఒక డైరెక్టర్ గా మనం కంపెనీలో అడుగు పెడతామో, సో అప్పుడు మనకి డైరెక్టర్ బోనస్ ఒక 15% వస్తుంది. అండ్ అలాగే మనం టీమ్ బిల్డింగ్ బోనస్ అండ్ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18%, ట్రావెల్ ఫండ్ 3%, కార్ ఫండ్ 5% అండ్ హౌస్ ఫండ్ 3%, అలాగే క్లబ్ బోనస్ 2%. టోటల్ గా ఈ 9 ways ఆఫ్ ఇన్కమ్స్ అనేవి ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకోవడానికి ఈ మార్కెటింగ్ ప్లాన్ రెడీగా ఉందండి. సో అట్లా మార్కెటింగ్ ప్లాన్ లో ఫస్ట్ వన్ వచ్చేసి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ మనం 100 రూపీస్ కనుక ఒక వస్తువు ఉంటే, దాని ఎంఆర్పి 120 ఉంటే, మనకి సేవింగ్ ఆన్ కన్సంప్షన్ కింద ఒక 20 రూపీస్ అనేది లెస్ అవుతుంది. డిస్ట్రిబ్యూటర్ గా మనము ఒక 100 రూపీస్ కి తీసుకుంటున్నాం. అట్లా అక్యుములేటివ్ ప్లాన్ చూసుకుంటే, డిస్ట్రిబ్యూటర్ గా మనం ఎప్పుడైతే ఒక 599 PV అనేది చేస్తామో, అప్పుడు మనము 5% గా ఉంటాం. ఒక పాయింట్ నుంచి 595 PV వరకు 5% లో డిస్ట్రిబ్యూటర్ గా ఉంటాము. ఎప్పుడైతే ఒక 600 PV దాటుతుందో ఒక 8% అవుతాం అనమాట. 600 PV నుంచి 2399 PV వరకు ఒక 8% గా ఉంటాము. అండ్ ఇక్కడ సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి 2400 PV నుంచి
5499 PV వరకు ఒక 12% గా అసిస్టెంట్ డైరెక్టర్ లో ఉంటాము. ఎప్పుడైతే మనం ఒక 5500 PV దాటుతామో ఒక బ్రాంజ్ డైరెక్టర్ గా 16% లోకి ఎంటర్ అవుతాము. సో ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. అండ్ ఎగ్జాంపుల్ 2 వచ్చేసి ఎప్పుడైతే మనము ఒకే నెలలో 300 PV ఎప్పుడైతే 300 PV చేస్తామో అక్కడ ఫాస్ట్ స్టార్ట్ 8% అవుతాము. అండ్ 4500 PV ఎప్పుడైతే చేస్తామో ఒక బ్రాంజ్ డైరెక్టర్ గా సింగిల్ మంత్ లో 4500 PV చేయడం వల్ల ఇక్కడ కూడా ఒక బ్రాంజ్ డైరెక్టర్ అయ్యే అవకాశం అనేది ఉంది. సో ఇక్కడ 300 PV చేయడం వల్ల 8% గా మనకి ఓచర్ అనేది రావడం జరుగుతుంది అండ్ మనీ బ్యాక్ కూడా వస్తుంది. దాంతో పాటు ఇందాక నేను చెప్పినట్లు 4501 PV ఎప్పుడైతే సింగిల్ మంత్ లో చేస్తారో అప్పుడు ఫాస్ట్ స్టార్ట్ బ్రాంజ్ డైరెక్టర్ అవుతారు. సో బ్రాంజ్ డైరెక్టర్ అవ్వడానికి ఎన్ని పాయింట్స్ అండి? 5500 పాయింట్లు దాటితే ఒక బ్రాంజ్ డైరెక్టర్ అంటాము. కానీ ఇక్కడ మనకి ఒక 1000 PV అనేది లెస్ అయింది. సింగిల్ మంత్ లో 4001 PV చేయడం 4501 PV చేయడం వల్ల ఫాస్ట్ స్టార్ట్ బ్రాంజ్ డైరెక్టర్ గా ఇక్కడ మనం ఒక 10 to 12,000 మధ్యలో ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఒక 1000 PV అనేది మనకి ఇక్కడ లెస్ అవుతుంది. నెక్స్ట్ ఒక బ్రాంజ్ డైరెక్టర్ గా 2600 PV ఎప్పుడైతే చేసుకుంటామో సో 2600 PV చేయడం వల్ల ఆఫ్టర్ వన్స్ ఒక బ్రాంజ్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి మన బ్రాంజ్ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. కాబట్టి ఆ మెయింటెనెన్స్ కి ఎప్పుడైతే 2600 PV చేస్తామో అప్పుడు మనకి ఇందాక నేను చెప్పిన 9 ఇన్కమ్స్ ఉన్నాయి కదా, సో వాటిలో ఇక్కడ 3 ఇన్కమ్స్ అనేవి రావడం జరుగుతుంది. అది డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్ అండ్ పర్ఫార్మెన్స్ బోనస్. సో ఇది టోటల్ గా క్యాలిక్యులేట్ చేస్తే ఒక 2600 PVకి 7478 రూపాయలు ఒక బ్రాంజ్ డైరెక్టర్ గా తీసుకోవడం జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ సేమ్ ఇదే స్ట్రక్చర్ లో ఇంకొక బ్రాంజ్ డైరెక్టర్ ని చూద్దాము. సో ఏ పర్సన్ మీకు జాయిన్ అయిన ఏ పర్సన్ ఒక 1000 PV చేశారు, బి పర్సన్ ఒక 2001 PV చేశారు, 8% లో ఉన్నారు, వారు 8% లో ఉన్నారు. అండ్ సి పర్సన్ 8%, డి పర్సన్ 8%. టోటల్ గా వచ్చేసి 4501 PV అనేది చేయడం జరిగింది. సో ఈ 4501 PV మీద మీకు ఇక్కడ వచ్చేసి సేమ్ డైరెక్టర్ బోనస్ అండ్ టీమ్ బిల్డింగ్ బోనస్ అండ్ పర్ఫార్మెన్స్ బోనస్ టోటల్ గా వచ్చేసి 15,520 రూపాయలు రావడం జరుగుతుంది ఎగ్జాక్ట్ గా. సో చూడండి 2600 పాయింట్లు బ్రాంజ్ డైరెక్టర్ లో వచ్చేసి మనం 7000 ఇన్కమ్ చూసాము. ఒక 4 టీమ్స్ ని ఫామ్ చేసుకొని సెల్ఫ్ 100 PV చేసుకొని 4 టీమ్స్ సపోర్ట్ తో ఒక 4500 PVతో 15,000 ఇన్కమ్ లో ఒక బ్రాంజ్ డైరెక్టర్ గా ఉన్నాము. అండ్ ఇంకొకటి సో టోటల్ గా ఎప్పుడైతే వాళ్ళు 8% ఉన్నారో థర్డ్ స్టెప్ లో నెక్స్ట్ మంత్ సేమ్ బిజినెస్ ని డూప్లికేట్ చేసుకొని వాళ్ళందరూ ఒక 12% గా అవుతూ టోటల్ జీపీవి వచ్చేసి 8200 PV అయినప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి టోటల్ కమిషన్ వచ్చేసి 22,686 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. సో చూడండి లీడర్స్, ఒక బ్రాంజ్ డైరెక్టర్ గా 3 ఇన్కమ్స్ అనేవి మనం ఇక్కడ చూస్తున్నాము. సో 7,000 ఇన్కమ్ చూసాము, 15,000 ఇన్కమ్ చూసాము అండ్ 22,000 ఇన్కమ్ చూసాము. సో అంటే ఇక్కడ మన జీపీవి అండ్ గ్రూప్ వాల్యూమ్ ఎలా అయితే జరుగుతుందో దాన్ని బట్టి మన ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే ఒక డౌన్ లైన్ ని మనం బ్రాంజ్ అయినప్పుడు మన ఇన్కమ్ అలా తీసుకోవచ్చు. అండ్ అలాగే ఎప్పుడైతే మనము మన అండర్ లో ఒక బ్రాంజ్ డైరెక్టర్ ని క్రియేట్ చేసుకున్నామో నెక్స్ట్ మనం సిల్వర్ డైరెక్టర్ అవుతాము. అట్లా సిల్వర్ డైరెక్టర్ గా ఒక 5,600 PV ఒక ఛానల్ నుంచి తీసుకొని మిగతా 4-5 ఛానల్ ద్వారా 2100 PV చేయడం వల్ల టోటల్ గా వచ్చేసి మనకి ఇక్కడ ఒక సిల్వర్ డైరెక్టర్ ఏం ఏం ఏమొస్తుందంటే ఎప్పుడైతే ఒక 5,625 పాయింట్లు దాటుతాయో ఇక్కడ మనము ఇంకొక 2 ఇన్కమ్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఒక సిల్వర్ డైరెక్టర్ అయినప్పుడు ట్రావెల్ ఫండ్, సో 9 వేస్ లో ట్రావెల్ ఫండ్ అన్నమాట. 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ లో ట్రావెల్ ఫండ్ యాడ్ అవుతుంది ఒక సిల్వర్ డైరెక్టర్ గా. అండ్ అలాగే LOB లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. సో అట్లా మనం టోటల్ గా ఒక సిల్వర్ డైరెక్టర్ గా 5 ఇన్కమ్స్ లోకి వచ్చేసాం అనమాట. అవేంటి అంటే పర్ఫార్మెన్స్ బోనస్, డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్, ట్రావెల్ ఫండ్ అండ్ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. టోటల్ గా ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 28,887 రూపాయలు అనేది రావడం జరుగుతుంది ఒక సిల్వర్ డైరెక్టర్ గా.
అంటే అదే విధంగా ఒక ఛానల్ నుంచి మనం 5,600 పాయింట్లతో పాటు ఇంకా ఛానల్ బాగా గ్రో చేసుకొని ఒకే ఛానల్ నుంచి 10,000 పాయింట్లు తీసుకోవడం ద్వారా మన టోటల్ ఇన్కమ్ వచ్చేసి 45,000 లోకి, ఒక సిల్వర్ డైరెక్టర్ ఒక 45,000 ఇన్కమ్ లోకి వస్తామండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గోల్డ్ డైరెక్టర్. సో ఒక ఇద్దరు వ్యక్తుల్ని డెవలప్ చేసుకుంటూ, సో ఫస్ట్ మనం బ్రాంజ్ గా తీసుకున్నాము, ఆ తర్వాత ఇంకొకరిని డెవలప్ చేసుకుంటూ ఒక సిల్వర్ డైరెక్టర్ అయ్యాము. ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల్ని డెవలప్ చేసుకొని ఎప్పుడైతే ఒక గోల్డ్ డైరెక్టర్ అవుతామో, సో ఇద్దరు వ్యక్తులు కూడా 6,000 PV చేస్తూ మన సైడ్ వాల్యూమ్ ఎప్పుడైతే 1,800 మనం మెయింటైన్ చేస్తున్నామో, సో ఇక్కడ మనకి ఒక గోల్డ్ డైరెక్టర్ గా సేమ్ 5 వేస్ ఆఫ్ ఇన్కమ్స్ వస్తాయి. అండ్ 52,347 రూపీస్ అనేది ఒక గోల్డ్ డైరెక్టర్ గా మనం ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్టార్ డైరెక్టర్. సో స్టార్ డైరెక్టర్ అంటే ఒక ముగ్గురు వ్యక్తుల్ని మనం డెవలప్ చేసుకుంటూ ఒక సైడ్ వాల్యూమ్ వచ్చేసి 1,001 PV చేయడం వల్ల ఇక్కడ మనం ఒక స్టార్ డైరెక్టర్ గా ఇంకొక బోనస్ ఎలిజిబుల్ అవుతామండి. అదేంటి అంటే కార్ ఫండ్. సో ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, ఎల్ఓబి అండ్ డైరెక్టర్ బోనస్. ఇక్కడ 9 వేస్ ఆఫ్ ఇన్కమ్స్ లో ఈ 4 వేస్ ఆఫ్ ఇన్కమ్స్ తీసుకోవడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ వచ్చేసి ఒక స్టార్ డైరెక్టర్ ఒక 65,000 ప్లస్ ఇన్కమ్ లో ఉండొచ్చు. అండ్ అలాగే డైమండ్, ఒక నలుగురు వ్యక్తుల్ని డెవలప్ చేసుకుంటే మనం డైమండ్ డైరెక్టర్ అవుతాము. సో అట్లా ఒక డైమండ్ డైరెక్టర్ గా ఒక 80,000 ప్లస్ ఇన్కమ్ లో ఉండొచ్చు. నెక్స్ట్ క్రౌన్ డైరెక్టర్. సో ఆరుగురు వ్యక్తుల్ని డెవలప్ చేసుకుంటూ, ఆరుగురిని డెవలప్ చేసుకుంటూ వారికి ఇన్కమ్ ఇప్పిస్తూ ఇక్కడ మనము ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ అండ్ ఎల్ఓబి, సో టోటల్ గా ఈ 5 వేస్ ఆఫ్ ఇన్కమ్స్ తీసుకుంటూ ఒక క్రౌన్ డైరెక్టర్ గా అక్షరాల 6 అంకెల ఇన్కమ్ అనేది మనం సంపాదించవచ్చు. 1,20,000 ఇన్కమ్ అనేది, ఒక లక్ష పైన ఆదాయం, లక్ష ఆదాయం అనేది ఒక క్రౌన్ డైరెక్టర్ గా ఇక్కడ మనం తీసుకోవచ్చు అనమాట. సో ఏంటి ఈ పవర్, ఎలా ఇది అని అంటే, సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్. సో ఫస్ట్ వాట్ హ్యాపెన్ యూ విల్ అండ్ దట్ ఈచ్ యూ టీమ్ టు డూప్లికేట్ యూ. ఫస్ట్ మనం ఏదైతే నేర్చుకున్నామో, ఏదైతే చేస్తున్నామో, సేమ్ అదే పని మనం ఎవరినైతే జాయిన్ చేసుకుంటూ ఉంటున్నామో, మన టీమ్ పార్ట్నర్స్ కావచ్చు, సేమ్ అదే డూప్లికేషన్ అనేది చేయడం అనమాట. సో ఫస్ట్ ఒక వ్యక్తి జాయిన్ అయ్యారు, ఫస్ట్ మంత్ లో 6గురిని జాయిన్ చేసుకున్నారు. సో 6 × 6, నెక్స్ట్ 6గురు కాస్త ఒక్కొక్కరు 6 జాయిన్ చేసుకున్నారు, 36 మంది అయ్యారు సెకండ్ మంత్ లో. సో ఈ 36 మంది వాళ్ళు ఇంటూ 6 చేసుకుంటే అట్లా టోటల్ గా 4వ నెలకు వచ్చేసి 216 మంది అవుతారు. సో ఈ 216 మంది ఇంటూ వాళ్ళు సేమ్ యాడ్ చేసుకుంటూ వస్తే ఒక్కొక్కరిని టోటల్ గా 1,296 మంది అనేది రావడం జరుగుతుంది. సో ఈ 1,296 మంది ఎవరైతే ఉన్నారో, సో ఈ 1,296 మంది యావరేజ్ గా ఎవరింట్లోకి వాళ్ళు 1,000 రూపీస్ కొనుక్కున్నా కూడా 10 లక్షల టర్న్ ఓవర్ జరుగుతుంది. మన ఇన్కమ్ అనేది యావరేజ్ గా ₹1,00,000 అనేది రావడం జరుగుతుంది. సో మార్కెటింగ్ ప్లాన్ అనేది సేమ్ డూప్లికేషన్ అన్నమాట. ఎవరైతే మినిమం ఒక 1,000 రూపీస్ ఇంట్లోకి పర్చేస్ చేసుకుంటారో, సేమ్ అదే డూప్లికేట్ చేయడం ద్వారా టీమ్ ని ఫామ్ చేసుకొని ఒక ₹1,00,000 ఇన్కమ్ అనేది చాలా చక్కగా సంపాదించే అవకాశం అనేది మన వెస్టీజ్ లో ఉంది. సో ఈ ₹1,00,000 సంపాదించాలి, టీమ్ ని డూప్లికేట్ చేయాలి, మనం చేస్తున్నది టీమ్ డూప్లికేట్ చేయాలంటే కొన్ని స్టెప్స్ అనేవి మనం ఫాలో అవ్వడం జరుగుతుంది. ఏంటి ఆ స్టెప్స్ అంటే, డిఫైన్ యువర్ డ్రీమ్. ఇప్పుడు ఆలోచించుకోండి, వాట్ డూ యూ వాంట్, వై డూ యూ వాంట్, వెన్ డూ యూ వాంట్. ఇఫ్ యూ డోంట్ గెట్ ఆర్ డూ, క్యాన్ యూ మేనేజ్ విత్ ద ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, ఏం కావాలి మీకు, మీ డ్రీమ్స్ లో ఏది బలంగా ఉంది, అది ఎప్పటికి కావాలి, ఎప్పుడు కావాలి అనేది గోల్ పెట్టుకోండి. సో దాంతో పాటు కామన్ ఛాలెంజెస్. సో కొత్తగా మనము వెస్టీజ్ స్టార్ట్ చేసి వర్క్ చేస్తూ ఒక డ్రీమ్ పెట్టుకొని ఆ డ్రీమ్ కోసం పని చేస్తున్న టైంలో మనకి కొన్ని సిచ్యువేషన్స్ ఎదురవుతా ఉంటాయి. ఏంటి ఆ ఛాలెంజెస్ అంటే, ఛాలెంజెస్ మే కమ్ ఇన్ టు నెగిటివిటీ ఫ్రమ్ స్పౌస్. సో చాలా మందికి ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం వెస్టీజ్ బిజినెస్ ని స్టార్ట్ చేస్తామో, మన ఇంట్లో నుంచే మనకి నెగిటివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి, హస్బెండ్ చేస్తే వైఫ్ నుంచి, వైఫ్ చేస్తే హస్బెండ్ నుంచి, ఎందుకు ఇవన్నీ అన్నట్లుగా, ఈ మార్కెటింగ్ అవసరమా అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. నెగిటివిటీ అనేది మన ఇంటి దగ్గర నుంచే ఫస్ట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే రిజెక్షన్స్ అండ్ ఆపోజిషన్స్ ఫ్రమ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్. సో ఎస్,
ఎప్పుడైతే మనము మార్కెటింగ్ స్టార్ట్ చేసి వర్క్ చేస్తూ ఉంటామో, సో మనము ఒక 3 to 4 మంత్స్ అనేది లెర్నింగ్ పీరియడ్ లో ఉంటాం. లెర్నింగ్ పీరియడ్ ఎప్పుడైతే అయిపోతుందో మన ఎర్నింగ్ పీరియడ్ లోకి వచ్చే లోపల మన నెగిటివిటీస్ అనేవి ఇక్కడ ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, రిలేషన్స్ ద్వారా కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కావచ్చు, సో వీరి ద్వారా మనకి నెగిటివిటీస్ అనేవి ఎదురవుతా ఉంటాయి. సో యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు ఓవర్కమ్ ఇట్. సో మనం ఖచ్చితంగా వాటిని ఓవర్కమ్ ఎలా చేయాలి అని అంటే వాటిని మన సక్సెస్ తో ఓవర్కమ్ చేయాలి. సో హూ విల్ సపోర్ట్ అండ్ గైడ్ యూ? సో వీళ్ళు ఫ్రెండ్స్, ఇంట్లో వాళ్ళు అండ్ రిలేషన్ వీళ్ళందరూ నెగిటివ్ గా మాట్లాడుతున్నప్పుడు ఎవరు మనకు సపోర్ట్ చేస్తారు అని అంటే యు ఆర్ ద ఇండిపెండెంట్ వెస్టీస్ డిస్ట్రిబ్యూటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే మనం ఒక వెస్టీస్ డిస్ట్రిబ్యూటర్ అయ్యామో అప్పుడు మనకి ఎవరు సపోర్ట్ చేస్తారు అని అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మన అప్లయన్స్. సో మన వెస్టీజ్ లోకి జాయిన్ అయ్యి మనని ఇన్వైట్ చేసి మనకి వెస్టీజ్ ఒక అవకాశాన్ని ఇచ్చిన మన అప్లయన్స్ అనేది మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు కంపెనీ. సో కంపెనీ ఎలా సపోర్ట్ చేస్తుంది అంటే కంపెనీ ట్రైనింగ్స్ కావచ్చు, కంపెనీ మీటింగ్స్ కావచ్చు, కంపెనీ జూమ్ ట్రైనింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం కంపెనీ ద్వారా సపోర్ట్ తీసుకుంటాము. అండ్ అలాగే సిస్టమ్ యొక్క సపోర్ట్. సో మనం సిస్టమ్ లో ఉంటూ మనకి సిస్టమ్ ఒక సపోర్ట్ దొరుకుతుంది. ఏంటి సిస్టమ్ ఒక సపోర్ట్ అంటే మనము ఎక్కడైతే ఉన్నామో, మనం ఏ ఏరియాలతో ఉన్నామో అక్కడ సిస్టమ్ సెంటర్స్ లో మీటింగ్స్ అవ్వచ్చు, అండ్ అలాగే మనం చేసే మీటింగ్స్ అవ్వచ్చు, అండ్ మన సీనియర్స్ చేసే మీటింగ్స్ అవ్వచ్చు, సెమినార్స్ అవ్వచ్చు. సో వీటన్నిటికి కూడా మనకి సిస్టమ్ అనేది సపోర్ట్ చేస్తుంది. రైట్ డౌన్ ద నేమ్స్ అండ్ ఫోన్ నెంబర్ ఆఫ్ యువర్ అప్లయన్స్. అండ్ అలాగే మన అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో సో వారి నెంబర్స్ ని మనం నోట్ చేసుకొని, అండ్ అలాగే వారు ఎలాగైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నారో న్యూ పర్సన్స్ ని, ఇప్పుడు మనం ఎవరైతే జాయిన్ చేయాలనుకుంటున్నామో, ఎవరితో అయితే వర్క్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ నెంబర్స్ మనం నోట్ చేసుకొని ఆ తర్వాత మన అప్లయన్స్ కి వాళ్ళని మనం పరిచయం చేయాలి. సో బై ఫోన్ కాల్ ద్వారా పరిచయం చేయాలి, లేదా డైరెక్ట్ గా అయినా పరిచయం చేసి వాళ్ళ ఒక న్యూ డిస్ట్రిబ్యూటర్ గా ఫామ్ అవడానికి ఫస్ట్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి. మన అప్లయన్స్ కి ఇంట్రడ్యూస్ చేసి వారితో మాట్లాడించాలి. సో అలా వీటన్నిటికీ కూడా మనకి సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో నో ద అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ ఆఫ్ వెస్టీజ్ బ్రాంచ్ ఆఫీస్ అండ్ డిఎల్సిపి. సో ప్రతి ఒక్కరికి వెస్టీజ్ ఆఫీస్ ఎక్కడైతే వాళ్ళు ఉండే ఏరియాలో ఎక్కడ ఉంది, ఆ ఏరియాలో ఎక్కడ దొరుకుతుంది మనకి వెస్టీజ్ ప్రోడక్ట్ కావచ్చు, సెమినార్ కావచ్చు, సో వాటన్నిటి గురించి కూడా తెలిసి ఉండాలి. దాంతో పాటు వెస్టేజ్ యాప్ మీద అవగాహన ఉండాలి. వాళ్ళకి వెస్టీజ్ యాప్ గురించి రెఫరెన్స్ అనేది మనం ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి యూజ్ అండ్ నో యువర్ ప్రొడక్ట్స్. సో మన ప్రొడక్ట్స్ అనేది ఫస్ట్ మనం యూజ్ చేసుకోవడంతో పాటు వాటి గురించి మనకి పూర్తిగా నాలెడ్జ్ కూడా ఉండాలి. సో అఫోర్డబుల్ ప్రొడక్ట్స్. సో మనకి ప్రొడక్ట్స్ అనేవి అఫోర్డబుల్ ప్రైస్ లో దొరుకుతాయి. సో బయట ప్రొడక్ట్స్ ని కంపేర్ చేసుకుంటే మన ప్రొడక్ట్స్ అఫోర్డబుల్ ప్రైస్ అన్నమాట. దాంతో పాటు వచ్చేసి క్వాలిటీ డిమాండ్ ప్రొడక్ట్స్. మన ప్రొడక్ట్స్ కి చాలా క్వాలిటీ ఉంది, అలాగే డిమాండ్ ఉంది. డిమాండ్ ఎలా ఉంది అనేది అందరికి ఆల్మోస్ట్ తెలుసు. కరోనా టైంలో మన ప్రోడక్ట్స్ అనేవి ఇమ్యూనిటీ పవర్ కోసం ఎంత మంది ఇంట్లో నుంచి బయటికి రాపోయినా సరే, బయటికి రాకుండా ఉన్నా సరే, చాలా మంది జాబ్స్ మానేసిన, ఏది వాడడం మానేసినా కూడా వెస్టీజ్ ప్రొడక్ట్స్ అనేవి ప్రతి ఒక్కరు రెగ్యులర్ గా యూజ్ చేశారండి. ఎందుకంటే ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లు ఇంగ్లీష్ మెడిసిన్ వాడడం వల్ల మనకి ఏమొస్తుంది, ఇంగ్లీష్ మెడిసిన్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తుంది. అదే మనం సప్లిమెంట్స్ వాడడం వల్ల మనకి సైడ్ బెనిఫిట్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ సైడ్ బెనిఫిట్స్ కోసం చాలా మంది మన ప్రోడక్ట్స్ అనేది యూజ్ చేస్తూ ఉన్నారు. అండ్ వాల్యూ ఫర్ మనీ. నెక్స్ట్ ఛాంపియన్స్ బేసిక్స్ అన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఒక 1 lakh ఇన్కమ్ ఎర్న్ చేయాలన్నా, ఒక 1 lakh లోకి రావాలన్నా, సిస్టమ్ బిల్డర్స్ తో పాటు లీడర్స్ అవ్వాలన్నా, ఇన్కమ్ ఎర్నర్స్ అవ్వాలన్నా కూడా సో ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిందే. సేమ్ సీనియర్స్ నుంచి మనం నేర్చుకోవాల్సింది. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే లిస్ట్ బిల్డింగ్ అన్నమాట. సో ఏం లిస్ట్ బిల్డ్ చేయాలి అని అంటే ఫస్ట్ మనం నెట్వర్క్ స్టార్ట్ చేసినప్పుడు అసలు మనం ఎందుకు స్టార్ట్ చేసామో, మన డ్రీమ్ ఏంటి, మన గోల్ ఏంటి అనేది, మన డ్రీమ్ లిస్ట్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మన డ్రీమ్ లిస్ట్ బిల్డ్ చేసుకున్నామో నెక్స్ట్ వన్ వచ్చేసి నేమ్ లిస్ట్ బిల్డ్ చేసుకోవాలన్నమాట. ఏంటి ఆ నేమ్ లిస్ట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కరికి యావరేజ్ గా 100 పైనే కాంటాక్ట్స్ ఉంటాయి. సో మనం ఎవరికి వెస్టీజ్ ప్లాన్ చెప్పాలి, ఎవరితో మాట్లాడాలి అని మనం నేమ్ లిస్ట్ అనేది బిల్డ్ చేసుకోవాలి. సో ఎవరిని కూడా ఫ్రీ జడ్జ్ అనేది చేయకూడదండి. సో ఫ్రీ జడ్జ్
చేసే అవకాశం అనేది మనకి వెస్టీజ్ లో లేరు. ఎవరు ఎప్పుడు ఎలా వచ్చి వెస్టీజ్ లో జాయిన్ అవుతారు, ఎలా సక్సెస్ అవుతారు అనేది కూడా అది మార్వలెస్ అన్నమాట. అది తెలియని విషయం. సో అట్లా ఎవరిని కూడా ఫ్రీ జడ్జ్ చేయకుండా ప్రతి ఒక్కరి నేమ్ కూడా మనం నేమ్ లిస్ట్ లో యాడ్ చేసుకోవాలి. సో అట్లా మినిమం వచ్చేసి ఒక 100 కాంటాక్ట్స్ అనేది మెయింటైన్ చేయడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మన సక్సెస్ కోసం. ఎప్పుడైతే ఒక 100 కాంటాక్ట్స్ ని మనం మెయింటైన్ చేస్తామో ఆ 100 కాంటాక్ట్స్ లో ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది ఒక ఐడియా అనేది మనకు వస్తుంది. 100 కాంటాక్ట్ లో ఒక 10 మెంబర్స్ ని కాంటాక్ట్ చేసిన 10 మెంబర్స్ నో చెప్పినా కూడా ఒక 90 కాంటాక్ట్స్ ఉంటాయన్న హోప్ అనేది మనకి బిల్డ్ అవుతుంది. అదే మనం జస్ట్ ఒక 10 నేమ్స్ రాస్తే ఆ 10 నేమ్స్ ఎవరు వద్దంటే మనం నెక్స్ట్ మినిట్ ఏం చేస్తాము, ఎవరు వినకపోతే ఏం చేస్తామనంటే నేను అందరికీ చెప్పేశాను, ఎవరు లేరు, నా మాట ఎవరు వినరు, ఇది నాకు సెట్ అవ్వదు, ఇది నా వల్ల కాదు అని చెప్పేసి అక్కడతో గివ్ అప్ అవుతాం అనమాట. సో అట్లా గివ్ అప్ అవ్వకుండా మనం కంటిన్యూగా వర్క్ చేసుకోవడానికి కాంటాక్ట్ లిస్ట్ అనేది పెంచుకుంటూ ఉండాలి. సో 10 మెంబర్స్ రిజెక్ట్ చేసిన ఇంకా 90 మెంబర్స్ ఉన్నారని, 20 మెంబర్స్ రిజెక్ట్ చేసిన 80 మెంబర్స్ ఉంటారు, 30 మెంబర్స్ రిజెక్ట్ చేసిన 70 మెంబర్స్ ఉంటారు. ఇట్లా యావరేజ్ గా రేషియో ప్రకారం చూసుకుంటే 100 మెంబర్స్ లో మనకి క్వాలిటీ మెంబర్స్ ఒక 10 మెంబర్స్ మనలాగా క్వాలిటీ పర్సన్స్ యాడ్ అవుతారు అండ్ ఒక 10 మెంబర్స్ ప్రొడక్ట్ యూజర్స్ యాడ్ అవుతారు. సో ఈ క్వాలిటీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మనం ఏదైతే చేసామో సేమ్ అదే విధంగా వాళ్ళతో కూడా మనం డూప్లికేట్ వర్క్ అనేది చేయించాలి. నెక్స్ట్ కాంటాక్ట్ అండ్ ఇన్వైట్. ఎప్పుడైతే మనం కాంటాక్ట్ చేస్తున్నామో ఓన్లీ ఫిక్స్ అపాయింట్మెంట్, డోంట్ ట్రై టు గివ్ ఎక్స్ప్లెనేషన్. జస్ట్ మనం వారితో ఏమైతే వెస్టేజ్ గురించి మాట్లాడాలనుకుంటున్నామో సో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వద్దు. సో నేను నిన్ను మీట్ అవ్వాలనుకుంటున్నాను, నీకు ఒక మంచి మార్కెటింగ్ ప్లాన్ గురించి వివరించాలనుకుంటున్నాను, ఎప్పుడు కలుద్దాం, సాటర్డే కలుద్దామా, సండే కలుద్దామా అని చెప్పేసి జస్ట్ అపాయింట్మెంట్ అనేది ఫిక్స్ చేసుకోండి. డోంట్ టాక్ మోర్ దెన్ 1 minute, డోంట్ గాసిప్. సో ఎప్పుడైతే మనం అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవటం కోసం ఎదుటి వ్యక్తికి కాల్ చేస్తామో 1 నిమిషం నుంచి 2 నిమిషాల మధ్యలోనే అది అయిపోవాలి. ఇంకా ఇతర విషయాల గురించి ఏమీ మాట్లాడకూడదు. ఎప్పుడైతే ఇతర విషయాలు మాట్లాడుతూ ఉన్నామో మెయిన్ కంటెంట్ అపాయింట్మెంట్ అనేది అక్కడ ఫిక్స్ అవ్వదు. ఎందుకంటే అన్ని మాట్లాడిన తర్వాత వాళ్ళ మైండ్ అనేది ఇంకా మళ్ళీ దానికోసం ఓపెన్ అవ్వదు. సో డైరెక్ట్ గా అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏం చేయాలి అంటే షో ద ప్లాన్. సో ఏంటి షో ద ప్లాన్ అంటే 1-on-1 ప్లాన్ షో చేయాలి, ఓపెన్ మీటింగ్స్ చేయాలి, దాంతో పాటు టీమ్ మీటింగ్స్ అండ్ మేజర్ ఫంక్షన్స్ అండ్ హోమ్ మీటింగ్స్. వీటితో పాటు గో విత్ డెమో మెటీరియల్స్ అండ్ టూల్స్. జాయిన్ అయిన తర్వాత మనం చేయవలసిన పనులు ఏంటంటే డ్రీమ్ లిస్ట్ రాసుకోవడం, నేమ్ లిస్ట్ రాసుకోవడం, అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవడం, దాంతో పాటు 1-on-1 ప్లాన్ షోస్ చేయడం, మీటింగ్స్ చేయడం, మీటింగ్స్ అటెండ్ అవ్వడం, హోమ్ మీటింగ్స్ చేయడం, టీమ్ మీటింగ్స్ అటెండ్ అవ్వడం. వాటితో పాటు ఎక్కడైతే మనం మీటింగ్స్ చేస్తామో దాంట్లో అక్కడ సిచ్యువేషన్ బట్టి ఆ ఏరియాని బట్టి అక్కడ డెమోస్ కూడా చేయాలి. సో డెమో చేయడం వల్ల ఒక హోమ్ మీటింగ్స్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ డెమో చేయడం వల్ల వారికి నమ్మకం అనేది కలుగుతుంది. సో సీయింగ్ ఈస్ బిలీవింగ్ అంటారుగా, ఎవరైనా సరే నోటితో చెప్పిన దానికన్నా కంటితో చూసిన దాన్ని చూసి నమ్ముతారు అని అంటారు కదా. సో అదే విధంగా డెమో అనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది కాబట్టి సో డెమోస్ అనేది వన్ ఆఫ్ ద పార్ట్. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫాలో అప్ అండ్ ఫాలో అప్ త్రూ. సో ఫాలో అప్, ఒక వ్యక్తి ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళని ఖచ్చితంగా 24 hours నుంచి 48 hours మధ్యలో మనం ఫాలో అప్ అనేది చేయాలి. దాంతో పాటు జాయిన్ అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి దగ్గర 1 week లో ఒక హోమ్ మీటింగ్ అనేది వారి ఇంటి దగ్గర జరగాలి. దాంతో పాటు క్లారిఫై ద డౌట్స్. వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా ఆ డౌట్స్ అనేది మనం క్లారిఫై చేయాలి. గివ్ దెమ్ హోప్. దాంతో పాటు వాళ్ళకి ఒక నమ్మకాన్ని అనేది మనం ఇవ్వాలి. దాంతో పాటు వాళ్ళకి మనం ఒక సపోర్ట్ అవ్వాలి, స్టెప్ ఇన్ సపోర్ట్. నెక్స్ట్ గెట్ స్టార్టెడ్, బ్రింగ్ దెమ్ టు ఆఫీస్ అండ్ యాక్టివేట్ దెమ్. సో నెక్స్ట్ 5th పాయింట్ వచ్చేసి ఏంటి అని అంటే జాయిన్ అయిన వ్యక్తికి మనము డౌట్స్ క్లియర్ చేయడంతో పాటు హోప్ నివ్వడంతో పాటు సపోర్ట్ తో పాటు వాళ్ళకి మన ఆఫీస్ ఎక్కడుంది, సో మన ఆఫీస్ ఎక్కడుంది అనేది మనం వాళ్ళని తీసుకొచ్చి చూపించాలి. అక్కడ ప్రోడక్ట్స్ గురించి మనం పరిచయం అనేది చేయాలి. దాంతో పాటు ఎక్స్ప్లెయిన్ అబౌట్ న్యూ జాయినింగ్ ఆఫర్స్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఆఫర్. ఎస్, ప్రతి నెల కూడా వారికి మనము న్యూ జాయినింగ్ ఆఫర్స్ ఏదైతే ఉంటాయో మనకి 1000 రూపీస్ కొనడం వల్ల ఏ ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది, దాంతో పాటు న్యూగా జాయిన్ అయ్యి నా వ్యక్తులకి ఏ ఆఫర్ వస్తుంది, దాంతో పాటు కన్సిస్టెన్సీ అంటే ఏంటి, కన్సిస్టెన్సీ చేయడం వల్ల ఒక ఉపయోగాలు ఏమిటి అనేది వారికి ఇవి క్లియర్ గా
ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇవన్నిటిని మనం ఫాలో అవుతే ఖచ్చితంగా ఒక 1 lakh ఇన్కమ్ అనేది ఎర్న్ చేయడానికి మన బేసిక్ పాయింట్స్ ఇవన్నమాట. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ ₹1,00,000 సంపాదించే అవకాశం 1 లక్ష నుంచి ఎంత వరకైనా 1 crore అవ్వడానికైనా సంపాదించే అవకాశం ఎక్కడుంది అంటే కేవలం మన వెస్టీజ్ లోనే ఉంది. సో మీ అందరూ నాతో పాటు నేను మీ అందరూ కలిసి ఒక 1 lakh ఇన్కమ్ ఎర్నర్స్ అవ్వాలని హార్ట్ఫుల్ గా విష్ చేస్తున్నాను. సో మీ అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈ రోజు ప్రజెంట్ చేసే అవకాశాన్ని ఇచ్చిన అవర్ గ్రేట్ లీడర్స్, మై అప్లయన్స్ కి అండ్ మై మెంటర్స్ కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్. ఇంతటితో నా సెక్షన్ ని క్లోజ్ చేస్తున్నాను. సో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కావచ్చు, షేర్ చేసుకోండి లీడర్స్, హ్యాండ్ రైజ్ చేయండి, నేను అన్మ్యూట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్. ప్రభావతి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా. నా వాయిస్ బాగానే ఉందా? క్లియర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ రమ్య మ్యామ్. స్టార్టింగ్ నుంచి ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తికి కూడా, నిన్న జాయిన్ అయిన వ్యక్తికి కూడా ఎలా ఉంటుంది వెస్టీజ్, అసలు ఏం డిస్కౌంట్స్ వస్తాయి అండ్ అలాగే ప్రోడక్ట్స్ ఏముంటాయి, కంపెనీ ఏంటి, సో ఏ పర్పస్ మీద రావాలి అండ్ అలాగే మనకి పర్సంటేజ్ ఎంత వస్తాయి, 20%, 10 to 20% పర్సంటేజ్తో సహా ఒక బ్రాంజ్ కాడి నుంచి టోటల్ సబ్జెక్ట్ ఈరోజు అందరూ తీసుకున్నారు నాతో సహా. చాలా హ్యాపీగా ఉంది. ఈ నిన్న వ్యక్తికి కూడా క్లారిటీగా అర్థమయ్యేలాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది తీసుకొని సక్సెస్ అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిరణ్మయి మ్యామ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ రమ్య మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ పవర్ ఛాంపియన్స్ లీడర్స్. సూపర్ గా ఈ రోజు ప్రెజెంటేషన్. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ఈ రోజు ఎవరైతే జూమ్ లో కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళకి